మీ అందరికీ నేను చేసేటువంటి మనం ఏంటంటే విద్యుత్ ఉద్యోగులకి, ఆర్టిజన్స్కి, పెన్షనర్లకి పెంచిన డిఏ అంటే కరువు భత్యానికి సంబంధించి మరియు లోన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఇది మీకు నాకు ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పి మీ అందరితో నేను ఇది పంచుకోవటం కోసం చాలా సంతోషపడుతున్నానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ నేను మరొకసారి ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి జీడిపి ప్రతిదీ విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉంది. విద్యుత్ శాఖ ఎంత క్వాలిటీ పవర్ ఇవ్వగలిగితే అంత స్పీడ్గా రాష్ట్ర అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మన జీవితం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితం చేద్దాం. రాష్ట్ర పురోగతి కోసం, జీడిపి పెంచడం కోసం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడ తీసుకొచ్చేటువంటి సంపదలో భాగస్వామి కావటం కోసం మన శక్తిని, యుక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని నిరంతరం సరఫరా చేస్తూ కావలసినటువంటి కార్యక్రమం చేపడదాం. దానికోసం మనందరం కంకణబద్దులై పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆరోగ్య శాఖలో ఏ రకంగా అయితే సమస్య వస్తే 108కి ఫోన్ చేస్తే ఎట్లా స్పందిస్తారో అట్లాగే విద్యుత్ శాఖలో కూడా 1912 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడ నుంచే పిలిపిస్తున్నాం. మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1912కి మీరు ఫోన్ చేయండి, సమస్య చెప్పండి. అక్కడ నుంచి సమాచారం రాసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు వెంటనే మీ ఇంటికి వచ్చి లేకపోతే మీ షాప్కి వచ్చి మీ వ్యాపార వ్యవస్థకు వచ్చి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసే దిశలో ఈరోజు విద్యుత్ శాఖ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవటమే కాకుండా ఆ సమస్య పరిష్కారం చేయటం కోసం విద్యుత్ శాఖలో ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో అంబులెన్స్ పెట్టినట్టు విద్యుత్ శాఖలో కూడా అంబులెన్స్ పెట్టాం. ప్రతి వెహికల్లో కూడా అంబులెన్స్ లాంటి వెహికల్లో ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక నిచ్చెన, ఒక వైరు, దానికి కావాల్సిన ఇమ్మీడియట్గా చేయాల్సిన రిపేర్ చేయడానికి కావాల్సిన అన్నింటినీ కూడా ఆ బండిలో పెట్టి అవి నిత్యం తిరుగుతూనే ఉంటాయి. మీరు 1912కు ఫోన్ చేయగానే ఆ దగ్గరలో ఉన్నటువంటి బండికి ఏమంటే మెసేజ్ ఇస్తే ఆ బండి మీ ఇంటి దగ్గరకు వచ్చి రిపేర్ చేసి వెళ్తుంది. హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ చేశాం, జిల్లాల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి దయచేసి ఈ సమాచారం చేరవేయవలసిందిగా మీ అందరికి కోరుతూ మరొకసారి ఉద్యోగాలు పొందుతున్నటువంటి మిత్రులందరికీ కూడా నా అభినందనలు మనస్ఫూర్తిగా, ఆ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ జీవితం, మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.